ఎందుకంటే ఆ రోజు ఇది తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా, ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను. నేను ఒకే మాట చెప్పాను, జీరో ఇన్వెంటెడ్ బై ఇండియన్స్, ఇండియా. అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు చెప్పారు. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ బిగినింగ్లో ఉంది. కొంతమందికి మీరు ఇక్కడ ఉండేవాళ్ళకి ఒక ఐడియా ఉండాలి. అప్పుడు ఆర్డినరీ కాల్, ఎమర్జెన్సీ కాల్, లైట్నింగ్ కాల్. ఎవరన్నా లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వచ్చేది. నేను మా అబ్బాయి అమెరికాలో చదివాడు. చదివితే నేను అసెంబ్లీలో జోక్గా చెప్పేవాడిని, నేను మా అబ్బాయికి ఫోన్ చేయడం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ బిల్ 1000 రూపాయల్లో వస్తుంది, తర్వాత అసెంబ్లీ మొత్తం స్టాలు చేసి మీరంతా నా మీద ఆరోపణలు చేస్తారనే ఉద్దేశంతో నేను భయపడుతున్నాను. దీనికి ఒకటే మార్గం, ఈ ధరలు తగ్గాలంటే ఆ రోజు చైనా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు, వాళ్ళు చూస్తే నాకు అసూయ. అప్పుడు నేను ప్రధానమంత్రి ఇద్దరితో ట్రై చేశా. ముందు దేవేగౌడ గారు, గుజరాల్ గారు. ఆ రెండు ప్రభుత్వాల్లో నాకు చాలా సన్నిహిత సంబంధాలు, నేనే కన్వీనర్ కూడా గవర్నమెంట్కి. ఇద్దరు అర్థం చేసుకోలేకపోయారు. ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు, గ్రేట్ స్టేట్స్మెన్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను ఐడియా ఇస్తే అని అన్నాడు, ఒక మాట అన్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నాడు. బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, షేర్స్ ఉన్నాయి కదా, ఏం చేద్దామన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, సార్ అన్ని దేశాల్లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తూ ఉంది, వచ్చింది. ఆ దేశాల్లో ఏవైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీమియం పే చేశారు, మనం కూడా ప్రీమియం పే చేసి ముందుకు పోదామంటే అప్పుడు ఒక కమిటీ వేశారు. అది కూడా 97 తర్వాత మీరు చూస్తే 97లో స్టార్ట్ చేసి 98లో మీరు రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈరోజు డీరెగ్యులేషన్ తీసుకొచ్చాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు, ఒకప్పుడు అందరూ భయపడ్డారు బిఎస్ఎన్ఎల్ దెబ్బతింటుందని, దెబ్బతినలా. బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అయిందంటే అది మీకుండే తెలివితేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మా చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు, ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అమెరికాలో బ్రహ్మాండంగా కంపెనీ పెట్టి బాగా డబ్బులు సంపాదించి తర్వాత ఇప్పుడు ప్రజాసేవ కోసం నేను రమ్మంటే వచ్చాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒక్క చంద్రశేఖర్ గారే కాదు, నేను ఆ రోజు చెప్పింది ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్పాను, మనం జాబ్ వర్క్ చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే. అది కాదు మనం చేయాల్సింది. డబ్బులుండేది ప్రోడక్ట్స్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించండి, మనకు శక్తి లేక కాదు, మనం ఆలోచించాలి అని చెప్తే పెద్ద పెద్ద ప్రోడక్ట్లు తయారు చేయలేకపోయారు, కానీ బ్రహ్మాండమైన ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు. ఈరోజు ఐటీ రంగం అంటేనే భారతదేశం ప్రపంచంలోనే ఇండియన్స్ మొత్తం శక్తివంతమైన ఇండియన్స్గా తయారయ్యారంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 4G, ప్రధానమంత్రి గారి దూరదృష్టి, విజన్. బిగినింగ్లో అందరూ అనుకున్నారు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా. అదే సమయంలో ఆత్మ నిర్భర్, సెల్ఫ్ రిలయన్స్ ఇవి మాట్లాడితే ఇది సాధ్యమా అనుకున్నారు. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది. మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు,
ప్రపంచంలో అందరిని కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్, యూపీఐ. ఇందులో కూడా నాకు చాలా సంతోషం. ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామ్యం దానికి. ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ. దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్, సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం, ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక హిస్టారికల్ డే. బిఎస్ఎన్ఎల్ని, సి.ని, అదే మరి తేజాని, ఇంకా మిగిలిన 5-6 కన్సార్టియం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరపు టీసీఎస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది, ఒక ఎగ్జైటింగ్ డే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నోబడీ ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మార్చి 1997 14,88,000,000 టెలికాం సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్కి, ఇండియాకి. ఈరోజు మనం చూస్తే 2 డికేడ్స్లో ఈ నెంబర్ 1 బిలియన్ క్రాస్ అయింది. నాకు ఆ రోజు ఆశ్చర్యం. నన్ను ఎప్పుడు అసెంబ్లీలో నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. మీరు రికార్డులు చూస్తే సెల్ ఫోన్ తిండి పెడుతుందా, సెల్ ఫోన్ ఏం తెస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నా అనేవాళ్ళు. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే భర్త భార్య లేకపోతే ఉండగలుగుతున్నాడు, భార్య భర్త లేకపోతే ఉండగలుగుతుంది, ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేరు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఫోన్ పెట్టుకొని టైం చూసుకుంటున్నా. మల్టీపర్పస్ డివైస్ ఇది. ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఒక్క ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు, అన్ని పనులు ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తుంది. వీఆర్ ఇన్ నాలెడ్జ్ ఎకానమీ. నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్. ఆ స్టేజ్కి వచ్చేసాం. ఒకప్పుడు ఆఫీస్కి తిరిగేవాళ్ళం మనం. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, లేకపోతే అనేక రకాలైన సర్టిఫికేట్స్ కోసం తిరిగేవాళ్ళం. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్లో 730 సర్వీసులు ఆన్లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబుల్. అది వచ్చిందంటే కారణం 4G అగైన్. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు మనం 2nd లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్. 300 మిలియన్ హ్యాండ్సెట్స్ యాన్యువల్లీ మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. మొన్నే 25 ఫైనాన్షియల్ ఇయర్లో ప్రీవియస్ ఇయర్ కంటే 55% పెరిగాయి. 24.14 బిలియన్